పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 14వ నుంచి 10వ వచనం వరకు. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుంచి. వారు ఆయనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపినని ఆయన 12 మందిని నియమించను. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జబదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేస్ అని పేరు పెట్టెను. బోయనెర్గేస్ అనగా ఉరిమేడు వారిని అర్థం. ఈ మటుకు దేవుని వాక్యం సార్. యూదాని చెలికాడు ద్రోహిగా మారాడు, ఓ దైవమానితి రాజమా, దోషములన్నీయు బాపుమా, ఓ దైవమానితి రాజమా, దోషములన్నీయు బాపుమా. గొల్గొతా కొండపైన గాయాలు పొందితివా, గలిలయుడా నా ప్రియుడా, గొల్గొతా కొండపైన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, నిర్ధారించకూడదని. మరి ఈ టాపిక్ యూదా ఇస్కరియోతు ఎందుకు ప్రభుని కేవలము 30 వెండి నాణ్యములకు ఎందుకు అమ్మేశాడు? ప్రభుతో కలిసి సేవ చేసిండు, ప్రభుతో కలిసి భోజనం చేశాడు, అద్భుతాలు చూసినాడు. కానీ ప్రభుని కేవలం 30 వెండి నాణ్యములకు అమ్మేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డల, మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం ధ్యానిస్తున్నాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిగిగా ప్రేమించే మా ప్రియపూర్వక తండ్రినైనా, ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎక్కడ 2-3 కూడినా నీ నామంలో మా మధ్యలో ఉంటున్నావు, నమ్ముతున్నాను. ఏ పాటి వాణి నేను పనికిరాని వాణి ఆయన నన్ను ప్రేమించి ఈ స్థలంలో నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రం. ఏ యోగ్యత లేని వాణ్ణి నేను, మట్టి లాంటి వాణ్ణి, దుమ్ము లాంటి వాణ్ణి, పనికిరాని వాణ్ణి నన్ను నీ స్థలంలో ఇచ్చి నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రం. మరి వాక్యం చెప్పే బాగుని నా నోటి ద్వారాగా మీరు మాట్లాడండి ప్రభా. నా నోటి ద్వారా మీరు బూరగా ఉండండి. ప్రతి వాక్యము, నా నోట్లో వచ్చే ప్రతి వాక్యమును ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడాలి. అదేవిధంగా ఆ వాక్యం ప్రకారము నడవాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన సేవ కొరకు కొన్ని శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. మరి కొంతమంది ఊర్లకి పోయి, పట్టణానికి పోయి సువార్తను ప్రకటించడానికి, మరి కొంతమంది అనారోగ్యం పరిస్థితి ఉన్న వారికి పోయి ప్రార్థన చేసి వారిని స్వస్థత పొందడానికి, మరి కొంతమంది పట్టణంలో
దెయ్యం పట్టిన వారికి దెయ్యంని విడిపించడానికి ప్రభు వారిని కొన్ని శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. వారిలో ఒక్కడు యూదా ఇస్కరియోతు. మరి యూదా ఇస్కరియోతు కిరెత్తు పట్టణానికి చెందినవాడు. తండ్రి పేరు సీమోన్. మరి యేసు ప్రభు పట్టణానికి శిష్యులను కొంతమందిని తీసుకుని పోయి మరి ఆడ సువార్తను ప్రకటించి వాక్యము ప్రకటించినప్పుడు కొంతమంది స్వస్థత పొంది అద్భుతాలు చూసి వారు కొద్ది కాணிకలు ఇస్తారు. ఆ కాணிకలు డబ్బు సంచి యూదా ఇస్కరియోతు దగ్గర ఉంటుంది నా ప్రేమను దేవుని బిడ్డలో. మరి ఆ యూదా దాంట్లో అర్థం డబ్బులు దొంగిలించేవాడు, ధన ఆశ కలిగిన వాడు నా ప్రేమైన దేవుని బిడ్డల. మరి యూదా దగ్గర ఆ డబ్బు సంచి ఉంటుంది. మరి దేవుడు ఏమంటున్నాడంటే, ధన ఆశ కలిగిన వాడు నావాడు కాదు. మరి ఒక ధనవంతుడు ఒక భూమిలో సమృద్ధిగా పంటలు పండినాయి. మరి ఆ పంటలు సమకూర్చడానికి స్థలం లేదు. మరి ఎక్కడ తనలో ఉన్న చిన్న గుడిస ఇండ్లు ఉన్నప్పుడు దాన్ని విప్పి దాన్ని పడగొట్టి పెద్ద ఇండ్లు కట్టి దాంట్లో ఆ ధనము సమకూర్చాలని అనుకున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు స్వరంతో సెలవిచ్చినాడు. ఏమనగా, ఎరివాడా, ఈ రాత్రి నీ ఊపిరి నిలబడితే నువ్వు ఏం చేస్తావు? నీ ధనం ఎక్కడ, నువ్వెక్కడ? ఈ రాత్రి నీ ప్రాణము పోతే నీ ధనం ఎక్కడ, నువ్వెక్కడ అని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన బిడ్డలు దొంగిలించకూడదు. దేవుని ఆజ్ఞ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దొంగిలిస్తే నువ్వు నావాడు కాదంటాడు దేవుడు. నువ్వు సైతానికి చెందినవాడు. దొంగిలిస్తే నావాడు కాదంటాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము మనం ధ్యానిస్తాము. అప్పుడు మరియా బిక్కిరి విలువగల అచ్చ జటామాంస అత్తరు ఒక పేరున రాయి తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తొడిచాడు. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండేను. హల్లెలూయా. మరి మార్త మరియమ్మ ఒక విలువైన అత్తరు 300 దినాలకు తీసుకొచ్చి ప్రభు పాదములకు పూసి తన వెంట్రుకలు తుడిచి మరి ముద్దు పెట్టుకున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దాన్ని చూసి యూదా, అమ్మా నువ్వు ఎందుకు ఇంత విలువైన అత్తర్ని తీసుకొచ్చావు? నాకు ఆ డబ్బు ఇచ్చి ఉంటే నేను బీదవాళ్ళకు సహాయం చేస్తున్నా కదా అని మరి దాంట్లో కనుక చేయి వేసి దొంగిలించేవాడు యూదాకు ధనము అంటే చాలా ఆశ నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి యేసు ప్రభు కొన్ని పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ ఉన్న ప్రజలు చాలామంది స్వస్థత పొందినారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి స్వస్థత పొందినప్పుడు మరి మనం చూస్తున్నాము, గుడ్డివారు, కుంటివారు, మరి పశ్చివాయు గలవారు, మరి ఏరాస్ బిడ్డ చనిపోయింది, మరి ప్రభు అతన్ని తల మీద చేపెట్టి లేపాడు. మరి ఇంత అద్భుతాలు జరిగినాయి. జరిగినప్పుడు
అక్కడ ఉన్న ప్రజలు ప్రభు అద్భుతం చూసి ప్రభు వెనక వెంబడించిన నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభుని వెంబడించినప్పుడు అక్కడ ప్రధాన యాజకులు మరి పెద్దోళ్ళు వారు చూసి మరి అందరూ మమ్మల్ని విడిచిపోయారు, ప్రభుని ఏమన్నా చేయాలి, ప్రభు పైన ఏమన్నా నెరములు మోపాలి. మరి ప్రజలందరూ ప్రభుని వెంబడించినారు కాబట్టి అతను ఏమన్నా చేయాలని, అతని మీద ఏమన్నా నేరములు మోపాలి, ఆయనను దోషిగా నిలబెట్టాలని నా ప్రియమైన దేవుని బిడ్డల మరి ప్రధాన యాజకుడు ప్రభు దగ్గర అతన్ని నిలబెట్టాలని నా ప్రియమైన దేవుని బిడ్డల మరి ఈ ప్రధాన యాజకులు ప్రభు కోసము ప్రభుని పట్టిస్తే వారికి 30 వెండి నాణ్యములు బహుమానంగా ఇస్తారని సెలవిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డల మరి ఆ 30 వెండి నాణ్యములు ఇస్తారని యూదా ఇస్కరియోతు చెవుల వినపడ్డది. ఆశ కలిగింది, ఈ 30 వెండి నాణ్యములు ప్రభుని అప్పగిస్తే నాకు దొరుకుతుంది కదా అని ఒక ఆశ కలిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యూదా ఇస్కరియోతు ఆ ప్రధాన యాజకుల దగ్గరికి పోయి, నాకు ప్రభు తెలుసు, నేను మీకు అప్పగిస్తే మీరేం నాకు ఇవ్వబడరు. అప్పుడు వారేం చెప్పారంటే, నువ్వు ప్రభుని అప్పగిస్తే నేను 30 వెండి నాణ్యములు నీకు తూర్చి ఇస్తానని చెప్పారు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు యూదా ఇస్కరియోతు హృదయంలో సైతాన్ ప్రవేశించిన నా ప్రేమన్న దేవుని బిడ్డల మరి ప్రభుని ఎట్టన అప్పగించాలి, ఆ 30 వెండి నాణ్యములు నాకు దొరుకుతుంది అని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు భోజనానికి కూర్చున్నప్పుడు 12 శిష్యుల్ని పిలిచాడు. పిలిచి, ఇదే చివరి రాత్రి భోజనము, రేపు మిమ్మల్ని నేను చూస్తాను, మీతో మాట్లాడతాను, నాకు తెలియదు, నా సమయము సమీపించింది. ఇంకా మీలో ఒక్కరు, 12 శిష్యుల్లో మీలో ఒక్కరు ఈ రాత్రి దుష్టుల చేత నన్ను అప్పగించిపోతున్నాడు అని దుఃఖంతో వేదనలతో ప్రభు మాట్లాడుతున్న ప్రియమైన దేవుని బిడ్డల మరి ఈ రాత్రి నన్ను అప్పగించిపోతున్నాడు, మీలో ఒక్కడు అన్నప్పుడు ప్రభు నేనా, ఆ 12 శిష్యుల్లో ప్రభు నేనా కాదు, మీలో ఒక్కరు నన్ను అప్పగించబోతున్నాడని నా సమయం వచ్చింది. అప్పుడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే నా యొద్ద నుండి పాత్రను తొలగించమని విజ్ఞాపన చేస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు యూదా ఎప్పుడు దేవుని అప్పగించాలి, ప్రభుని అప్పగించాలా, ఆ 30 వెండి నాణ్యములు నాకు దొరుకుతుంది అని ఆశ కలిగి ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు ప్రభు అక్కడ భోజనానికి కూర్చున్నప్పుడు ఆ సమయంలో అతని యూదా మరి ప్రధాన యాజకులు వాళ్ళకి అందరికీ చెప్పాడు, నేను సైన్ చేస్తాను, అప్పుడు మీరు రాండి అని. హలో,
అప్పుడు మీరు రాండి. అప్పుడు అతని సైన్ చేసినప్పుడు అక్కడ ఉన్నవారు యాజకులు, పెద్దలు కత్తిలు మరి కట్టెలు పట్టుకొని నిలబడినారు. అప్పుడు యూదా వచ్చి ప్రభుని, బోధకుడా నీకు శుభమని ముద్దు పెట్టారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందరూ ప్రభుని దావీదు కుమార్ అని పిలిచేవారు. కానీ ప్రభు తనలో ఉన్నాడు. తనలో సువార్తను ప్రకటించడానికి సర్వలోకంకి వెళ్ళి ప్రభుతో ఉన్నాడు. మరి ప్రభుతో కలిసి భోజనం చేసినాడు. మరి అద్భుతాలు చూసినాడు. కేవలం 30 వెండి నాణ్యములకు ప్రభుని అమ్మేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డల, మరి అదే విధంగా ఆదికాండము 37వ వచనము, 37వ అధ్యాయము 28వ వచనము, యోసేపు కూడా వారి అన్నల్ని 20 నాణ్యములకు నిత్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయేది. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తున్నాము, యోసేపుని గాక వారి అన్నలు 20 వెండి నాణ్యములకు అమ్మేశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక ధనవంతుడు తన భూమి మీద సమృద్ధిగా పంటలు పండినాయి, కానీ దాన్ని సమకూర్చేదానికి స్థలం లేదు. మరి అక్కడ ఉన్న చిన్న ఇండ్లుని పడగొట్టి విప్పి తిరిగి దాన్ని పెద్దగా కట్టి మరి ఆ ధనంని సమకూర్చాలని అప్పుడు ప్రభు ఎరివాడా, మూర్ఖుడా, ఈ రాత్రి నీ ఊపిరి స్టాప్ అయితే చనిపోతే ఈ ధనం ఎక్కడ అని అప్పుడు యూదా ఇస్కరియోతు ప్రభు మీద పడి ప్రభు మీద పోయి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ వచ్చి ప్రభు మీద పడి పట్టుకొని అతన్ని బయటికి లాగి తీసుకొని పోయారు. మరి అక్కడ తన బట్టల్ని చింపినారు, గడ్డం పెరికినారు, మరి అవమానపరిచారు. మరి ఇట్లా అంతా యూదా చూసినాడు. చూసి అతనికి దుఃఖం కలిగింది. అయ్యో, ఒక నీతిమంతుని, ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఒక నీతిమంతి రక్తంని నేను అమ్మేశాను అని చాలా దుఃఖము కలిగి నా ప్రియమైన దేవుని బిడ్డలో. అప్పుడు యూదా వారిచ్చిన 30 వెండి నాణ్యములు తీసుకొని పోయి వారికి ఈ 30 వెండి నాణ్యములు మీరు తీసుకండి, నాకు నా ప్రభువుని నాకు తిరిగి ఇవ్వండి అని. అప్పుడు ప్రధాన యాజకులు ఏం చెప్పారంటే, ఒక్కసారి మేము ఇస్తగిన తిరిగి మేము వాపసు తీసుకోమని. అప్పుడు యూదా ఇస్కరియోతుకు కోపం వచ్చి ఆ 30 వెండి నాణ్యములు వారి ముఖం పైన విసిరేశాడు. నా ప్రియమైన బిడ్డలారా, అప్పుడు వచ్చి ఒక చెట్టు మీద ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానం చేసుకున్నాడు. ఆ దుఃఖము భరించలేక ప్రభుని చూశాడు.
అయ్యో ఒక నీతిమంతు రక్తంని నేను అమ్మేశానని గట్టిగా కేకలేసి ఏడుస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలు. అప్పుడు ఒక చెట్టు మీద ఎక్కి తాడు కట్టాడు. ఆత్మహత్య చేసుకోవాలని, ఆ దుఃఖం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని ఒక చెట్టు పైన తాడు కట్టాడు. ఆ తాడు కొమ్మ విరిగి మరి అతని పైకి పడి బండ మీద పడి తన తల ఎరిగి పొట్ట చీలి పేగులంతా బయటకు వచ్చి నా ప్రియమైన దేవుని బిడ్డలరా. మరి పాపం వల్లే వచ్చే జీతం మరణం నా ప్రియమైన దేవుని బిడ్డలరా. మరి ఒకడు సర్వలోకంని సంపాదించినాడు, ఏం ప్రయోజనం? ఆఖరికి తన ప్రాణంని పోగొట్టుకున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలరా. అదే దేవుళ్ళు ఉండుంటే ఇంకా రోజులు బ్రతుకుతున్నాం. మరి కేవలము 30 వెండి నాణ్యం కోసము ప్రభుని అమ్మేశాం. ప్రభులో ఉన్నాం, ప్రభుతో కలిసి సేవ చేసాం, ప్రభుతో కలిసి భోజనం చేసినాం, అద్భుతాలు చూసినాం. కానీ ఒక 30 వెండి నాణ్యములకు ప్రభుని అమ్మేశాను నా ప్రియమైన దేవుని బిడ్డలా. దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని విశ్వాసించిన బిడ్డలు ఎప్పుడు దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదని దేవుని ఆజ్ఞ. ఒకసారి ఒక క్రైస్తుడు నేను గుడి కడతానని తన ఫారెన్ కాడ కొన్ని డబ్బులు తీసుకున్నాడు. గుడి కడతానని మోసం చేసిండు. మరి వారు ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు వాడిని కలిస్తే ఏడ గుడి కట్టారంటే గుడి లేదు, ఏమి లేదు, మోసం చేస్తున్నాడు. ఊరికైనా డబ్బులు తీసుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని కాక హెచ్చరిస్తున్నాడు. మనం కానీ ధనం ఆశ కలిగి ఉండకూడదు. ధనం ఆశ కలిగిన వాడు నావాడు కాదు. ధనం ఉన్నవాడు, ఆస్తి అంతస్తు ఉన్నవాడు నావాడు కాదు అంటున్నాడు. నేను నిన్ను ఉమ్మేస్తానంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం కానీ మరి యూదా ఇస్రాయేలు లాగా ఏ ఆశ కలగకుండా మనం కానీ దేవుళ్ళు ఉండాల. దేవుడు మనల్ని ఎప్పటికీ మనలో ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఈ కొద్దిగా వాక్యము దీవించును గాక. ఆమేన్.